హల్లెలూయా. ఈరోజు మన యొక్క అంశం పర్వతం మీద ఆకర్షణ, అందులో కర్మేలు పర్వతం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే మొదటి రాజుల గ్రంథంలో చెప్పబడినట్లు కర్మేలు పర్వతం అంటే మనకు ఒకటే తెలుసు, ఏంటి? కర్మేలు పర్వతం మీద దేవుని యొక్క కార్యం మనకు తెలుసు. ఈరోజు కర్మేలు పర్వతం మీద జరిగిన విషయాల గురించి మనం మాట్లాడుదాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, కర్మేలు పర్వతం, అసలు దేవుడు పర్వతం మీదకి ఎందుకు వస్తాడని చెప్పాను, గుర్తుందా మీకు? ఆయన పర్వతాలను ఎందుకు ఎంచుకున్నాడు? భూమి శపించబడింది కాబట్టి ఆయన భూమి మీద పాదం పెట్టదలుచుకోలేదు. ఆయన భూమిని ఆయన రక్తంతో కడగాలనుకున్నాడు. నీటితో ఆయన శుద్ధీకరించాడు, కానీ అప్పుడు దాకా ఆయన భూమి మీదకి రాల. నీటితో శుద్ధీకరించిన తర్వాత ఆయన భూమి మీదకి వచ్చాడు. అయినా సరిపోలేదు దానికి. అయితే ఇప్పుడు ఆయన రక్తముతో కడగాలి కనుకనే ఆయన భూమి మీదకి రాకుండా ఉన్నాడు ఆయన. అందుకని కొన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన కేవలం పర్వతం మీదకి మాత్రమే వచ్చాడు. ఎప్పుడైతే వారిని వారు పరిశుద్ధపరుచుకున్నారో, పరిశుద్ధపరచబడిన జనాంగం కోసం ఆయన దిగి వచ్చి గుడారంలో నివసించాడు ఆయన. హల్లెలూయా. ఒక దినమున ఆయన వారి కోసం ప్రాణం పెట్టడానికి ఆ దారిలోనే నడుచుకుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడైతే ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడో ఆకాశంలో ఉన్న ఆయన భూమి మీద పర్వతముల మీదకు వచ్చి, పర్వతము నుంచి గుడారంలోనికి వచ్చి, గుడారంలో నుంచి వీధుల్లో నడిచి ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు. ఏంటో తెలుసు? మిమ్మల్ని నేను అనాథలుగా నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను, సదాకాలం మీకు తోడై ఉంటాను. ఇదిగో నేను పంపుచున్న ఆత్మ వస్తుంది, నేను ఎలా ఉన్నానో నా విషయాలన్నింటినీ తీసుకుని తను మీకు బోధిస్తాడు అని చెప్పాడు. ఆయన నివసించే స్థలం ఏదన్నా ఉందేనంటే పౌలు గారు అంటాడు, నీ దేహమే దేవుని యొక్క ఆలయము అన్నాడు. మనమేమనుకుంటామంటే చర్చిలోకి వచ్చిన తర్వాత మొన్న ఇక్కడ ఒక విషయం జరిగిందంట. అమ్మా, నేను బయట ఎలా ఉంటానో ఇక్కడ నేను అలాగే ఉంటాను, నేను పొట్టు జాకెట్లు వేసుకుంటానని నెగతాలు చేస్తారు. వీళ్ళని చూడాలి, నువ్వు బయటకు వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా ఘోరంగా ఉంటారు. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నటించడం, బయట ఉన్నప్పుడు ఒకలాగా ఉండడం నాకు చేత కాదు, నేను ఎక్కడ రెండు వైపులో ఒకేలాగా ఉంటానందంట. ఇప్పుడు మీకేమనిపిస్తుంది? నిజంగా ఆవిడ చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది కదా, నిజంగా అనిపిస్తుంది కదా. కానీ చర్చిలో అలా ఉండడం కూడా తప్పే, అలా ఆకర్షించడం కూడా తప్పే. ఎందుకంటే చర్చిలో ఏమన్నాడంటే తన ప్రవర్తన సరిగా చూసుకోమన్నాడు కదా. ప్రవర్తన అంటే కేవలం ఏంటి, అటు ఇటు చూడకుండా ఉండడమేనా? లేదు, ప్రతి విషయంలోనూ సరిగా చూసుకోవాలని అర్థం. అక్కడ మీకు చెప్తున్నాను కదా, బైబిల్లో చాలా పదాలు కుదించి రాశారు. అన్ని విషయాలు చెప్పలా, మెయిన్ పాయింట్లు చెప్పి వదిలేశారు. అర్థమైందా? ఆ మెయిన్ పాయింట్ లో చాలా అంతరార్థాలు చాలా ఉంటాయి. సో అవి మనకి అర్థం అవ్వాలి. నీ దేహమే దేవుని ఆలయం కదా. వీళ్ళు ఏమంటారంటే మందిరంలోకి వస్తేనే ఇలా ఉండాలంటారు. ఇప్పుడు ఆవిడేమంటదంటే ఎక్కడున్నా ఒకేలా ఉండాలంటది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కాదు, నువ్వే దేవుని ఆలయం కదా, దేవుడు నీలో ఉంటే నువ్వు ఎలా ఉండాలని నేను అంటాను. హల్లెలూయా. మందిరంలోకి వచ్చినప్పుడు కాదు, కానీ మందిరంలో నుండి నువ్వు దేవుని మోసుకొని బయటికి వెళ్తావు. ఇప్పుడు మోసుకొని ఎక్కడికి వెళ్తామనంటే సరాసరి ఫోన్ పట్టుకొని ఫోన్ లోపలికి వెళ్తాం, లేదంటే సినిమా థియేటర్లోకి వెళ్తాం, అది కాకపోతే టీవీ ఛానల్లోకి వెళ్తాం, అది కాకపోతే ఏ మందు బార్లోకి అక్కడికి వెళ్తాం, అది కాకపోతే ఊసుల్లోకి వెళ్తాం, అది కాకపోతే అంటే నువ్వు దేవుణ్ణి ఎక్కించుకొని దేవునికి నువ్వేమి వినిపిస్తున్నావు అని అంటే నీ బాధలు చెప్పట్లా, లేకపోతే ఇంకేది చెప్పట్లా దేవునికి. ఆయన కూర్చోబెట్టుకుని నువ్వేం చేస్తున్నావు అంటే అసలు నీ భాగవతం అంతా చూపిస్తున్నావు ఆయనకి. అప్పుడు ఆయనకి ఎలా ఉందంటే చాలా ఇరిటేషన్గా ఉంది. ఒకవేళ నువ్వు మంచివాడు అయ్యండి, నిన్ను ఎవడన్నా చెడ్డ స్నేహితుడు తీసుకొని నీకు నచ్చని ప్లేస్కి తీసుకొని వెళ్తే మీకు ఎలా ఉంటుంది? ఒక నిమిషం ఉండగలరా? కానీ మీరు ప్రభువుని పెట్టుకొని మాత్రం ఎలా ఉంటారు అని అంటే మీకు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. హల్లెలూయా. అంటే మనం ప్రభువుని మోసుకొని వెళ్తున్నాము, వెళ్ళే చోట్లన్నీ సరైనదో కాదో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చూడండి, ఒకవేళ కనుక మీలో సరైన ఆత్మ కనుక ఉంటే మీరు ట్రైన్లో ఎక్కిన ప్రతి వాడు మీ మీద గొడవ పడతాడు. మీకు తెలుసా? ప్రతి ఒక్కరు మిమ్మల్ని వచ్చి తిడతా ఉంటాడు. తెలుసా మీకు? ఎందుకనంటే అక్కడ మీరు పరిశుద్ధాత్మతో కనుక ఉంటే పక్కనున్నాయన్నీ పక్కకి లేస్తూ ఉంటాయి మీ మీద. మిమ్మల్ని తీసుకొని వెళ్ళి మీతో ఊసులు పెట్టుకోవు, మీతో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు, మీకే చూడడానికి కూడా మీకు ఇష్టపడరు. ఎందుకో తెలుసా? మీలో కనుక దేవుడు కనుక ఉంటే. ఒకవేళ మీలో దేవుడు లేకుండా, ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఎక్కడ వీళ్ళ తాతగారు పాస్టర్ గారు, ఆయన వస్తే మొత్తం ట్రైన్ మొత్తం ఆయన ఫ్రెండ్స్ అయిపోతారు. ట్రైన్ మొత్తం అసలు వదిలి ఉండలేనంత ఫ్రెండ్షిప్ అనమాట. ఎందుకయ్యానంటే మరి ఈయన దేవుని సేవకుడు, వాక్యం చెప్పేవాడు. ఇప్పుడు మళ్ళీ ఈయన మాట్లాడతాడు, రాజకీయాల గురించి మాట్లాడతాడు, మిగతా విషయాలు వాళ్ళు ఏ మందితో మాట్లాడుతూ ఉంటాడు. మరి ఈయనలో ఏ ఆత్మ ఉంది? మళ్ళీ స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అనవసరంగా ఒక రోజున పిలిచామండి. పిలిచినందుకు వాక్యం చెప్పడానికి వచ్చినందుకు కరెక్ట్గా ఈయన దేవునికి స్తోత్రం అనగానే ఎవరో చచ్చిపోయారు. ప్రార్థనా పేరు వచ్చింది.
హల్లెలూయా. ఒకవేళ కనుక నేను దేవుని ఆత్మ ఉంటే చచ్చిపోయేవాడు కూడా ఆగుతాడు. అర్థమైందా? నేనేం చెప్పదలుచుకున్నానంటే దేవుని ఆత్మ మనలో ఉండడం చాలా ముఖ్యమైంది. మందిరంలోనే కాదు అని చెప్తున్నాను నేను. ఈ దేహమే దేవుని ఆలయం అనేది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కర్మేలు పర్వతం గురించి మనం ఆలోచిద్దాం. ఈ కర్మేలు పర్వతం యెహోషువ తీసుకొచ్చాడు. 10 ఊర్లన్నింటినీ కలిపి ఒక కర్మేలు పర్వతం అనే ప్రాంతాన్ని ఆయన పట్టుకున్నాడు. ఆయన దాన్ని గెలిచి అక్కడ ఉన్న వారి చేతిలో పెట్టాడు అది. హల్లెలూయా. ఒక 10 ఊర్లు కలిసి దేవుని రాజ్యం స్థాపించబడిన తర్వాత, అంటే ఇజ్రాయేలు రాజ్యం స్థాపించబడిన తర్వాత కర్మేలు అనేది ఒక ప్రత్యేకమైన స్థానం పొందింది. అక్కడ పంటలు పండుతాయి, అన్ని బాగుంటాయి, అంతా చాలా చాలా మంచి ప్రదేశం అది. కర్మేలు పర్వతం దాటిన తర్వాత వాటంతా కూడా మొత్తం ఎటు చూసిన పొలాలు ఉంటాయి, ఎటు చూసిన మంచి మంచి బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడ అందరూ కూడా ఉన్నతమైన వారు ఎక్కువ ఉన్నారు, డబ్బున్న వారు ఎక్కువ ఉన్నారు. ఎందుకనంటే ఆ పట్టణాలు బాగా అభివృద్ధి చెందిన పట్టణాలు అవి. ఎన్ని పట్టణాలు? 10 పట్టణాలు. హల్లెలూయా. 10 ఊర్లు పట్టణాలుగా మార్చబడిన ప్రాంతాలు అవి. గుర్తుపెట్టుకుని, ఈ పట్టణాల గురించి గుర్తుపెట్టుకుని 10 నెంబర్ గుర్తుపెట్టుకుని లాస్ట్ లో మాట్లాడతాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఏలియా సడన్ గా ఊడిపడ్డాడు. 17వ అధ్యాయంలో నుంచి వస్తాడు, మధ్యలో నుంచి వస్తాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే, ఒకటి, సమాజం చెడిపోతుందో, ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలు తృణీకరిస్తారో, ఎప్పుడైతే సమస్తము కూడా కలిసిపోతుందో, అంటే దేవుని యొక్క ఆత్మ లేకపోతే దేవుని యొక్క మనుషులు లోక దేవతలతో కలిసిపోయినప్పుడే దేవుని ఆత్మ దిగి వస్తుంది. ఎవరిది? ఏలియా ఆత్మ దిగి వస్తుంది. ఇప్పుడు ఏలియా దిగి రావడానికి కారణం ఏంటో తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బయలు ప్రవక్తలు ఎక్కువైపోయారు, బయలు దేవతను ఆరాధిస్తున్నారు. వాళ్ళు దేవుని ప్రజలు బయలు దేవతను ఆరాధిస్తున్నారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, అక్కడ స్త్రీ నాయకత్వం అనేది ఒకటి స్టార్ట్ అయింది. హల్లెలూయా. ఎలా మొదలైంది అని అంటే మీకు తెలుసు, ఎవరు? యెజబేలు రాజ్యం ఎప్పుడైతే వస్తుందో, స్త్రీ రాజ్యం ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు ఏలి ఆత్మ దిగి వస్తుంది. హల్లెలూయా. అప్పుడు దాకా ఆయన రాడైనా. ఎప్పుడైతే స్త్రీ చేతిలోనికి రాజ్యం వెళుతుందో అప్పుడే ఆయన దిగి వస్తాడు. హల్లెలూయా. అందుకని ఎవరిని పంపించాడు దేవుడు? ఏలియాను పంపించాడు. ఎందుకంటే రాజు, ఆహాబు రాజు గురించి తెలిసిందే కదా. ఆహాబు రాజు మంచివాడే అని బైబిల్లో కూడా రాయబడింది. మంచివాడే, కానీ ఈయన చేసిన తప్పు ఏంటంటే బయట స్త్రీని చేసుకోవడం. అది కూడా ఆమె యొక్క సౌందర్యం చూసి చేసుకున్నాడు ఆయన. ఇక్కడ వివాహం గురించి రెండు విషయాలు మాట్లాడతాను. ఇక్కడ వివాహం మాట్లాడతాను, తర్వాత దావీదు యొక్క వివాహం గురించి కూడా మాట్లాడదాం మనం. హల్లెలూయా. ఎందుకంటే ఏ కర్మేలు పర్వతం మీద అయితే ఒక కార్యక్రమం జరిగిందో, అదే కర్మేలు పర్వతం మీద ఒక వివాహం కూడా జరిగింది. హల్లెలూయా. ఒక చోట తీర్పు జరిగింది, ఒక చోట వివాహం జరిగింది. దాని గురించి కూడా మనం మాట్లాడతాం. హల్లెలూయా. అయితే ఇప్పుడు చూడండి, ఆహాబు యెజబెల్ని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఆమె అంత బాగానే ఉంది, కానీ ఈయన వెళ్ళి తీసుకెళ్లి అధికారాన్ని ఆమె చేతిలో పెట్టాడు. ఎందుకు? ఒక చిన్న పొలం కోసం. గుర్తుంది మీకు? నాబోతు యొక్క పొలం కోసం. హల్లెలూయా. నాబోతు యొక్క పొలం కోసం రాజ్యాన్ని తీసుకెళ్లి ఆమె చేతిలో పెట్టాడు, జస్ట్ ఒక పొలం కోసం. ఇప్పుడు ఆమె చేతులకు ఎప్పుడైతే ఆ కీస్ వచ్చినాయో, ఈమె మొత్తం అన్నిటిని మ్యానిపులేట్ చేయడం మొదలుపెట్టింది. అంటే రహస్యంగా చేయడం, అన్నిటిని చేయడం మొదలుపెట్టింది. ఆమె రహస్యంగా అనేకమైన కార్యాలు చేసింది. ఆమె చేతిలో అధికారం, ఆ ముద్ర వచ్చినప్పటి నుంచి, ఆ ముద్ర ధరించినప్పటి నుంచి ఏమేం చేస్తుందంటే ఈమె రకరకాలుగా చేసింది. బయలు ప్రవక్తలను తీసుకొచ్చింది, బయలు దేవతలను తీసుకొచ్చింది, అక్కడ తర్వాత మేకప్ సంబంధించిన సౌందర్యాన్ని సంబంధించినవన్నీ తీసుకొచ్చింది. తర్వాత స్త్రీలకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇచ్చింది. అప్పుడు దాకా సమాజ మందిరంలోకి స్త్రీలు కూడా ఎంట్రీ ఉండేది కాదు. ఏమైతే సమాజ మందిరంలోకి ఎంట్రీ కూడా ఇప్పించింది. ఎంట్రీ ఇప్పించడమే కాదు, స్త్రీలని ప్రత్యేకమైన నృత్య ప్రదర్శనలో పెట్టించింది. అంటే రకరకాలవన్నీ కూడా మార్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అబ్బబ్బబ్బ, మా యెజబెల్ రాణి చాలా గొప్ప రాణి, అసలు మామూలు మంచిది కాదు. మా పాస్టర్ గారు మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మా పాస్టర్ గారు వేసే కాస్ట్లీ మేకప్ని చూసి మేము ఎలా వేసుకోవాలో కూడా చెప్పిద్ది, ఎలా ఉండాలో చెప్పిద్ది, మేము ఎలాంటి డ్రెస్ వేసుకుని రావాలో చెప్పిద్ది. హల్లెలూయా. స్త్రీ చేతిలో నడిపించబడుతున్న సంఘం, అంతేనా? అయితే ఇప్పుడు చూడండి, ఇలాగ జరుగుతున్న టైంలో ఏలియా ఊడిపడ్డాడు. వచ్చినోడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? అందరూ ఇక్కడ ఈ సంఘం అంతా సంతోషంగా ఉంది. ఎందుకు సంతోషంగా ఉందంటే స్త్రీ నాయకత్వంలో ఉంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ తింటున్నారు, తాగుతున్నారు, పార్టీలు చేసుకున్నారు. అసలు ప్రతి ఆదివారం భోజనాలు ఉంటున్నాయి, లేకపోతే ప్రతి బుధవారం, లేకపోతే నెలలో ఒక రోజు మంచి పండగల్లాగా ఉన్నాయి, ఒక ఊరేగింపుల్లాగా ఉన్నాయి. అసలు ఎంతో చక్కగా ఉంది, చాలా గొప్పగా ఉంది. ఇప్పుడు అంటున్నారు, అందరూ వచ్చి అంటున్నారు, అసలు యెజబెల్ రాణి వచ్చిన తర్వాత మన వైభవాన్ని మార్చివేసింది,
మన ఇజ్రాయెల్ దేశం చాలా ఆశీర్వదించబడింది, చాలా గొప్పగా ఆశీర్వదించబడింది. ఇంత గొప్ప ఆశీర్వాదాన్ని మేము ఎన్నడూ చూసి ఉండలేదు. మాకు కావలసిన ధాన్యం ఇస్తుంది, మాకు కావాల్సిన డబ్బుని ఇస్తుంది, మాకు కావాల్సిన ద్రాక్ష రసాన్ని ఇస్తుంది, మాకు కావాల్సిన సంతోషాన్ని కూడా ఇస్తుంది. ఒక్కసారి కూడా నువ్వు తప్పు చేసావని ఒక్కరిని కూడా శిక్షించిన దాఖలాలు కూడా లేవు. ఒక్కరు కూడా శిక్ష వేయలేదంట. ఇంత చక్కగా ఉంది మా మందిరం. ఎన్ని వేల మంది, లక్షల మంది ఉంటారు మా సంఘములో. వాక్యం చెప్తే మామూలుగా ఉండరు. కొన్ని కోట్ల మంది మా కోసం వస్తారు. ప్రపంచవ్యాప్తంగా మా సంఘం చాలా అభివృద్ధి చెందిన సంఘం. చెప్తా ఉన్నారు, ఆమె గురించి చాలా పొగుడుతూ ఉన్నారు, ఆమెకు సన్మానాలు చేస్తా ఉన్నారు. అయితే ఆహాబు వెనకలు కూర్చుని ఉన్నాడు. ఇప్పుడు ఆహాబు వెనకలు కూర్చుని ఏమో ముందుకు వచ్చి ప్రసంగం చేస్తుంది. స్త్రీ అందరూ వెనకబడ్డారు. మీ స్త్రీ లేని వారు ముందుకు రావాలి, మీరు ధైర్యం తెచ్చుకోవాలి, మీరు కూడా బోధించడానికి అర్హులే, ఎవరు చెప్పారు అర్హత లేదని. ఇప్పుడు మోటివేషన్ స్పీచ్ చేస్తుంటే వెనకాల ఆహాబు కూర్చొని సైలెంట్గా ఉన్నాడు. అయితే అక్కడ ఉన్న యాజకులు కూడా మౌనంగా ఉన్నారండి. తెలుసా మీకు? యాజకులు కూడా మౌనంగా ఉన్నారు. అయితే వాళ్ళల్లో నుండి కొందరు తీసుకొచ్చింది. బయలు ప్రవక్తలు అంటే బయట నుంచి వచ్చిన వాళ్ళు కాదు, యాజకుల్లో ఉన్న వాళ్ళనే బయలు ప్రవక్తలుగా మార్చింది. హల్లెలూయా. ఈ రోజున మన మధ్యలో కూడా చాలా మంది బయలు ప్రవక్తలు ఉన్నారు. మనం అనుకుంటాం వీళ్ళు యాజకులు కదా అనుకున్న, దేవుని యాజకులని కాదు, వారు కూడా బయలు ప్రవక్తలే. ఎందుకంటే వారిని నియమించింది కూడా ఒక యెజబెలే. ఆ యెజబెల్ ఏదో కాదు, మీకు తెలుసు కదా ఎవరు? RCM. అందులో నుంచి వచ్చిన శాఖల నుంచి వచ్చిన వాళ్ళే వీళ్ళంతా. హల్లెలూయా. ఇంత చక్కగా ఉంటే ఇప్పుడు దేవుడు నన్ను పిలిచాడని ఒక వ్యక్తి వచ్చాడు. ఇప్పుడు అందరూ ఎదురు చూస్తున్నారు. దేవుడు పిలిచాడంటే ఓకే, ఏమనుకుంటారు? రాగానే ఏమని చెప్పాలి? వచ్చి రాగానే ఏం చెప్పాడు తెలుసా? వాళ్ళేమో అసలు వర్షాల కోసం ప్రార్థన చేస్తున్నారు, ఈ పంటలు పండినందుకు ప్రార్థన చేస్తున్నారు, వీటన్నిటికీ ఇంత గొప్ప గొప్పగా చేస్తామంటే ఏనంటాడు? అప్పుడు దాకా చాలా వర్షాలు పడ్డాడు. మీకు తెలుసా? చాలా వర్షాలు పడితే వాళ్ళందరూ అనుకున్నారంట అసలు ఈమె వచ్చింది కాబట్టి మనకి ఈ సంవత్సరం పంటలు బాగా పండినాయి. 40 రోజులు తిండి తిప్పలు లేకుండా 6-7 నెలలు ప్రార్థనకు దూరంగా ఉండాల్సిందే అంటే తప్పదు. ఎందుకనంటే మీరు ఎన్నికలో ఉంటే తప్పదు మీకు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఎత్తబడే గుంపు ప్రత్యేకమైనది, ప్రత్యేకించబడినది. హల్లెలూయా. ఎందుకంటే అది ప్రత్యేకించబడిన జనాంగం. అది ఇప్పుడు చూడండి, అలా ఉంటే ఏలియా వచ్చాడు. ఏలియా వచ్చి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? నా మాట ప్రకారము గాక. ఓకే, ఏం చెప్తాడని ఎదురు చూస్తున్నారు అందరూ. మంచిగా వర్షం పడదన్నాడు. అందరూ ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు అసలు దేవుడి సేవకుడివేనా? ఆశీర్వాదం లేదంటావు, మూర్ఖుడా. అది లేదంటావు, ఇది లేదంటావు. ఏంటా నువ్వు? మమ్మల్ని శపించడానికి వచ్చావా, ఆశీర్వదించడానికి వచ్చావా? మేము ఎవరనుకున్నావు? ఇశ్రాయేలుని శపిస్తే శపించబడతానని నీకు తెలీదా? నువ్వు వాక్యాన్ని మర్చిపోయావా? ఎవరికి వాక్యం నేర్పిస్తున్నారండి? ఏలియాకు వాక్యం నేర్పిస్తున్నారు. నేటి వర్తమానానికి వాక్యం నేర్పిస్తున్నారు. వర్తమానికుడికి వాక్యం నేర్పిస్తున్నారు. హల్లెలూయా. వాక్యాన్ని తీసుకొచ్చింది ఆయన, పరలోకం నుంచి తీసుకొని వచ్చింది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన అంటున్నాడు, ఇది నా మాట కదా, ఆయన మాట. ఇలా అంటారు, వాక్యం అలా చెప్పట్లా, మా మోషే అలా చెప్పట్లా. నువ్వేంటి ఎలా అంటున్నావు? ఇజ్రాయేలుని శపిస్తే శపించబడతానని తెలియదా? ఆశీర్వదించమని ఆశీర్వదిస్తానని తెలియదా? ఇప్పుడు మమ్మల్ని నువ్వు శపిస్తున్నావు, జాగ్రత్త అన్నారు. అయితే చూస్తున్నావు అని నిలిపాడు. ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు అండి? 3.5 సంవత్సరాలు వర్షం లేదు. దెబ్బకి అందరికి శత్రువు అయిపోయాడు. రాణికి కూడా మొత్తం మైండ్ పనిచేయలేదు. ఇంతవరకు ఎంతో చక్కగా బయలు ప్రవక్తలను ఆరాధించాం, బయలుదేవతలను ఆరాధించాం, ఇంత వర్షాలు పడ్డాయి, నన్ను ఇంతమంది పొగిడారు, ఇప్పుడు నన్ను పొగడట్లేదని బాధపడిపోయింది. ఈ ఏలియా వచ్చిన దగ్గర నుంచి నా ఇమేజ్ డ్యామేజ్ చేశారు అనుకోండి. నా ఇమేజ్ పడిపోయింది ఏలియా వచ్చిన దగ్గర నుంచి. ఈయన నా భాగవతులను బయట పెడుతున్నాడని ఇప్పుడు అంటున్నారు అందరూ వచ్చి, అమ్మా నువ్వు పూజ చేస్తే చాలమ్మా, నువ్వు ఒకసారి ప్రార్థన చేయ చాలు, నువ్వు మోగాలే చాలు, వర్షం దానంతట అదే పడుతుంది. మొత్తం మేకప్ వేసి వేసి మొత్తం అందరం తీసుకొని మంచిగా మంచి మ్యూజిక్ సిస్టమ్లు పెట్టి మైమరిచిపోండి అనేసి మొత్తాన్ని లాక్కొని వెళ్ళింది. రాజుకి మొత్తం అందరూ వచ్చారు, వర్షం కోసం ప్రార్థన చేద్దాం రండి, రక్షణ కోసం రండి అని పెద్ద మీటింగ్లు పెట్టారు. లక్షలాది మంది, కోట్లాది మంది ఇది కరోనా పోవాలని ప్రార్థనలు పెట్టారు. హల్లెలూయా. వచ్చారు మొత్తం అందరూ వచ్చి ఒక్కొక్కరు మొత్తం మాట్లాడిన తర్వాత ఏమో కూడా ప్రసంగించడం మొదలెట్టింది. మనం ప్రార్థన చేస్తే జరగదా? మన దేవుడు మనల్ని క్షమిస్తానన్నాడా? అలాగే బయలుదేవతలు కూడా అనలేదు, ఎవరు అనలేదు. మన ప్రార్థన చేస్తే జరిగిద్దని ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే వర్షం
వస్తుందని ఎదురు చూశారు. ఒక రోజు అయిపోయింది మీటింగ్, రెండో రోజు అయిపోయింది మీటింగ్, మూడో రోజు, నాలుగో రోజు ఇంకా అయిపోయి ఇంకా మా వల్ల కదని అందరూ ఇళ్ళకి చేరిపోయారు. నా పరువు అంతా పోయింది. ఇంట్లో కూర్చొని ఆడవడం మొదలెట్టింది. ఏలియా నువ్వు ఎక్కడున్నా సరే నిన్ను చంపేస్తానని పంపించింది వర్తమానం. ఏలియా ఎదిరిపోయాడు. హల్లెలూయా. అయితే దేవుడు అన్నాడు, ఇప్పుడు నువ్వు ఎదిరిల్లా అన్నాడు. 3 సంవత్సరాల తర్వాత ఎదిరిల్లా అన్నాడు నువ్వు వాళ్ళకి. ఒకసారి వాళ్ళు ఏం చేస్తున్నావు చూడమన్నాడు వెళ్ళి. అందుకే వచ్చాడు కైకులూరు. వాళ్ళు ఎలా ఉన్నారు వారి పరిస్థితి అంటే మళ్ళీ వెళ్ళి చూడు. చూడమంటే ఏలియా వచ్చాడు, ఎదుర్కొన్నాడు. ఎవరిని? ఆహాబుని ఎదుర్కొన్నాడండి. ఆయన స్త్రీతో మాట్లాడాడు. స్త్రీ జోలికి వెళ్ళాడు ఆయన, వారి దగ్గరికి వెళ్ళాడు ఆయన. ఆయన మాట్లాడితే ఆయన యజమాని ఎవరు వారితో మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ఢీ కొడితే వారితో ఢీ కొడతాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు తెచ్చుకున్నారండి. ఇక్కడ కాదు, దేవుని పర్వతం మీదకి వెళ్ళిపోదాం పద. కర్మేలు పర్వతం దగ్గరికి వెళ్ళిపోదాం పద. అక్కడే తేల్చుకున్నా, నీ దేవతలో నా దేవుడు. హల్లెలూయా. ఎన్నాళ్ళ మనకు 2 తల ముందు ఉంటారు. నీ బయలు దేవత అయితే, ఒకవేళ నా దేవుడే నిజమైన దేవుడైతే నా దేవుడు మొక్కండి. ఏదైనా సరే తేల్చుకున్నాం పదని అన్నాడు. వెళ్ళాడు పర్వతం మీదకి. మొత్తం అందరిని పిలిచాడు. డిబేట్లు కూర్చున్నారు అందరూ. వచ్చి ఇంక మొదలు పెట్టారు వాళ్ళదంతా. ఏంటి? మాకు 3 దేవుళ్ళు, త్రిత్వం మాది, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే బాప్తిస్మం ఇవ్వాలి. యేసుక్రీస్తు నామం అనేది లేదు. అందులో ఇచ్చిన ఒకటే, ఇందులో ఇచ్చిన ఒకటే, ఎందులో ఇచ్చిన ఒకటే. రక్షణ అనేది ఒక చోటే ఉంటుందని ఈయన అంటాడు. వాళ్ళంటారు లేదు, ఎలాగైనా ఇవ్వచ్చు. నువ్వెవరు చెప్పడానికి అంటారు? నువ్వు అసలు ఆశీర్వాదాన్ని చెందిన వాడివే కాదు, నువ్వు అసలు దీవించడానికి వచ్చిన వాడివే కాదు, నువ్వు క్షమించడానికి వచ్చిన శాపభరితమైన వాడివి అని అంటారు. హల్లెలూయా. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రార్థన చేయడం మొదలెట్టారు బయలుదేవతలకి. అక్కడ ఉన్న దూడలు కూడా కోసి పెట్టారు. ఎద్దులు తునకలుగా కోసి అక్కడ పెట్టేశారు. ఎంత చేసినా ఏమీ లేదు ప్రయోజనం. వాళ్ళేమో చాలా మంది, ఈయనేమో ఒక్కడే. ప్రపంచం అంతా వారి వైపు ఉంది, కానీ ఈయన వైపు దేవుడు మాత్రమే ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ పర్వతం దగ్గరికి వచ్చాడు, ఎప్పుడైతే ఆ పర్వతం మీద ఆయన నిలబడ్డాడో, అయితే దేవుడు కార్యం చేయడం మొదలు పెట్టాడు. వారు అలసిపోయేంత వరకు చేసినా ఏమి ప్రయోజనం లేదు. అయితే ఈయన చిన్న ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే దేవుని బయలుపడి ఎలా ఉంటుందో చూడండి. స్టెప్ బై స్టెప్ ఉంటుంది. ముందు ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ముందు ఆ బలిపీఠాన్ని ఆయన తిరిగి కట్టమన్నాడు. ఆయన దేన్ని తిరిగి కట్టాడు? ఆయన బలిపీఠం. దాంట్లో ఎన్ని రాళ్ళు ఉన్నాయి? 12 రాళ్ళు. ఆ 12 రాళ్ళు ఏంటో తెలుసా? 12 మంది అపోస్తులు. అపోస్తుల బోధన ఆయన మరలా తిరిగి కట్టాడు. వీళ్ళు పడగొట్టారు, ఆయన తిరిగి కట్టాడు ఆయన. అందుకని మొట్టమొదటి స్టెప్ ఏదైనా ఉందంటే బాప్తిజం దగ్గర నుంచే మొదలవ్వాలి. ఎందుకంటే ఏది సరైనదో నువ్వు తెలుసుకొని ముందు వెళ్ళాలి. ఆ బలిపీఠం దగ్గరికి రాకపోతే, ఆ స్టోన్స్ దగ్గరికి రాకపోతే, ఆ మూల రాయి దగ్గరికి రాకపోతే నువ్వు ముందుకి ఎలా వెళ్ళగలవు? ఆ రాయి దగ్గరికి రానంత వరకు కూడా నువ్వు ఆరాధిస్తున్నట్టే. ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళనంత వరకు కూడా నువ్వు బయలు దగ్గర ఉన్నట్టే, వారి క్రిందన ఉన్నట్టే. అందుకని ఆయన మొట్టమొదటిగా ఏం చేశారు తెలుసా? అసలు వీరితో నేను ఢీ కొట్టాలంటే ముందు నేను బేస్మెంట్ని సరిచేయాలి, వాక్యాన్ని సరిదిద్దాలి, బాప్తిస్మాన్ని సరిచేయాలి. అందుకని ఆయన తిరిగి దాన్ని కట్టడం మొదలు పెట్టాడు. అందుకని ఆయన యేసుక్రీస్తు నామాన్ని మరలా తీసుకొని రావడం మొదలు పెట్టాడు. అందుకని ఆయన మొట్టమొదటిసారిగా ఆయనే దిగి వచ్చి యేసుక్రీస్తు నామమున బాప్తిసం తీసుకున్నాడు. అందుకు సాదృశ్యంగా బలిపీఠం కట్టబడింది. హల్లెలూయా. అపోస్తలుల బోధ మీద కట్టబడిన దాని మీద బలి అర్పించాడు ఆయన. బలి అర్పించిన దాని మీద నీటితో శుద్ధి చేశాడు ఆయన. అందుకని నీటి బాప్తిసం అనేది చాలా 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 ఇంపార్టెంట్. అది దేవుని దగ్గర తీసుకువెళ్ళే మొట్టమొదటి స్టెప్ అయి ఉంది. అందుకని మొట్టమొదటిది ఎలా ఉండాలో తెలుసా? అది ఒక పునాది వలె ఉండాలి. నువ్వు సరైన పునాది మీద కట్టబడాలి. కాబట్టి ఆయన మరలా తిరిగి దాన్ని కట్టాడు. అసలు మీకు తెలుసు అక్కడ ఆ బలిపీఠం ఉందని ఎలా తెలుసు? అక్కడ 12 రాళ్ళు ఉన్నాయని ఆయనకి ఎలా తెలుసు? దేవుడు ఆ కర్మేలు పర్వతం దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎందుకంటే అక్కడ 12 రాళ్ళు కట్టబడి ఉన్నాయి. యెహోషువ టైంలోనే ఆయన తీసుకొచ్చి ఆ రాళ్ళను అక్కడ ఎందుకు పెట్టించాడు తెలుసా? ఏదో ఒక రోజు మరలా ఈ పునాది మీదకి వాడు రావాలని. ఈ రోజున మన కోసం కూడా అందుకనే రాయించబడి ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు నామమునందు బాప్తిస్మం పొందుడి అని రాయించబడి ఉంది. ఒకవేళ కనుక ఆయన చిత్తం కాకపోతే అది రాయించి ఉండేవాడే కాదు. ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఉంచేవాడు. ఆయన మరలా ఎందుకు రాయించాడు? ఎందుకు సరిచేయించాడు?
ఎందుకంటే అది సత్యము కనుకనే, దాని మీద కట్టబడాలనే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే 312లో దాన్ని పడద్రోయబడింది. హల్లెలూయా. అయితే మరలా 1916లో మరలా తిరిగి కట్టబడుతూ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంచుమించుగా 1932 అనుకుంటా నాకు తెలిసి ఆ టైంలో తిరిగి కట్టబడడం మొదలైంది. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవడం మొదలైంది. అప్పటి నుంచి ఆయన నామం గురించి మరలా ఎత్తి చెప్పేవాడు ఒకడు వచ్చాడు. ఏలియా ఆత్మీయ శక్తి గలవాడు ఒకడు వచ్చాడు. ఆయన చెప్పడం ప్రారంభించాడు. ఏమన్నా తెలుసా? ఈ నామమును తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు. అందుకని ఆయన మరలా అదే అపోస్తలుల పునాది వైపు దిగిపోయాడు. ఆయన ఇప్పుడు ఆ పునాది దగ్గరకు వచ్చాడు. ఆయన దాని మీద ఎత్తును వదిలించాడు. ఆయన వదిలించిన తర్వాత 3 సార్లు నీటిని పోసాడు. ఆయన చూసిన వాళ్ళందరూ ఎందుకు నేను ఇంతలా నీళ్ళు పోస్తున్నాడు? ఎందుకంటే ఆయనకు తెలుసు నీటి ద్వారానే రక్షణ కలుగుతుంది. నీటి మార్గంలో వెళ్ళాలని ఆయనకు తెలుసు. బలి అర్పించడమే కాదు, పునాది వేయడమే కాదు, అది నీటి ద్వారా దాటి వెళ్ళాలని సాదృశ్యంగా చేయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మొట్టమొదటిగా నీటితో ఆయన దాన్ని శుద్ధీకరించాడు. అందులో నుంచి రక్తంతో మరలో శుద్ధీకరించాడు. ఇప్పుడు 3వది ఏంటో తెలుసా? అగ్ని దిగి రావాలి. గంభీరం ఉంది ఏంటి? నీరు అయిపోయింది, రక్తం అయిపోయింది, ఇంకా లాస్ట్ది అగ్ని దిగి రావాలి. హల్లెలూయా. అందుకోసం ఈ భూమి అంతా కూడా దేనికోసం సిద్ధపడి ఉంది? ఇంకా అగ్ని కోసం వేచి చూస్తుంది. ఈ గ్యాప్ లో ఒకటి జరిగింది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మళ్ళీ కొంచెం వెనక్కి వెళ్దాం. హల్లెలూయా. సౌలు అనే రాజు ఉన్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం వెనక్కి వెళ్దాం కొంచెం. ఈ సౌలు రాజు ఏం చేశాడంటే దావీదును తరుముతున్నాడు. సౌలు అభిషేకం గలవాడే, దావీదు అభిషేకం గలవాడే. సౌలు 1000 కొలది అయితే దావీదు 10,000 కొలది. హల్లెలూయా. ఇప్పుడు ఈయన ఆ స్లోగన్ కోసమే కేవలం 1000 మంది 10,000 మంది అనే ఒక్క దానికోసం ఆయన వెంటాడుతున్నాడు. అయితే ఇప్పుడు చూడండి, దావీదు తలదాచుకున్నాడు. ఆయన కూడా మరలా కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చాడు. ఆ కర్మేలు ప్రాంతం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరు అంటే నాబాలు అనే వ్యక్తి. హల్లెలూయా. ఈయన రాత్రి మగళ్ళు ఆయనకున్న గొర్రెలని ఇంచుమించుగా 3,000 సంథింగ్ ఎంత ఉంటాయి గొర్రెలు, 1000 మేకలు అన్నిటినీ కాస్తున్నాడు. ఆయన అంటే వీరికి కాపుదలగా వారు ఉన్నారు. సైన్యం అక్కడ నిలబడి ఉంది. దావీదుతో పాటు పెద్ద సైన్యమే ఉంది. వారి సైన్యం అంతా కూడా అక్కడ ఉంది. హల్లెలూయా. ఇంచుమించుగా 300 మంది 600 మంది ఎంతమంది ఉన్నారు, వారంతా అక్కడ నిలబడి ఉన్నారు. అయితే వీరికి కాపులంగా వారు ఉన్నారు. ఒక రోజున దావీదు పంపించాడు, దూతలను పంపించి మాకు ఆహారం కావాలని పంపించాడు. ఇన్ని దినాలు మీకు కాపలాగా మేము ఉన్నాము, ఇన్ని దినాలు మీ ఆశీర్వాదాల కోసం మేము ప్రార్థన చేసాం, ఇన్ని దినాలు మీరు ఏది అడిగినా మేము ప్రార్థన చేసాం, మమ్మల్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, కాబట్టి మాకు ఆహారం కావాలని పంపించాడు. పంపిస్తే సమాధానం ఎలా వచ్చింది తెలుసా? ఆ దావీదేవుడు, దావీదు అనేవాడు నేను ఎరగను. అక్కడ అందరికీ దావీదేవుడు తెలుసు, నా వాళ్ళకి కూడా తెలుసు, ప్రవక్త అందరికీ తెలుసు, ఆ వాక్యం అందరికీ తెలుసు, ఆ యేసుక్రీస్తు నామం నిజమైనదని తెలుసు. కానీ ఒప్పుకుంటాక వారికి మనసు మాత్రం ఒప్పుకోదు. ఎందుకంటే ఈయన సరైన వాడని ఒప్పుకుంటే ఎక్కడ మళ్ళీ ఈయన కిందకి మేము వెళ్ళిపోవాలో. మాకు సౌలు రాజు బాగున్నాడు, మాకు మంచి ఆశీర్వాదాలు వస్తున్నాయి, అందరు దేవతలతో మేము కలిసి ఉండొచ్చు, మేకలు ఉంటే మా గొర్రెలు ఉంటాయి. ఒకవేళ మేము కనుక ఈయన దగ్గరికి వెళ్తే మా మేకలు ఏమైపోతాయి? ఆయన గొర్రెల్లో తీసుకుంటాడు, మళ్ళీ మేకలు. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ఒప్పుకుంటే కనుక ఉన్న పొట్టు మొత్తం ఎగిరిపోతుంది. నాకు పొట్టు మొత్తం కావాలి, మన రాజ్యం అంతా కోల్పోతుంది. ఎందుకనంటే ఈ వాక్యంలో నిలబడగలిగే వాళ్ళు ఎవరుంటారో తెలుసా? ఒక నిజమైన విత్తనమే నిలబడుతుంది, పొట్టు ఎగిరిపోతుంది ఊరికే. హల్లెలూయా. ఈ వాక్యానికి, ఈ అగ్నికి తట్టుకొని నిలబడగలిగే మాత్రమే ఉంటాయి, మిగతా అన్నీ ఎగిరిపోతాయి. అది ఆయన తెలిసింది. ఆయన తెలుసు దావీదు 10,000 కొడతానని తెలుసు, దావీదు గొలియాతుని చంపాడని కూడా తెలుసు. హల్లెలూయా. చిన్నవాడైన దావీదు గురించి అప్పుడు కథలుగా చెప్పుకున్నారు, అది తెలుసు. ఆయన చేసిన కార్యాలన్నీ తెలుసు. గుడ్డివాడి కన్నులు తెప్పించాడని ఈయన గురించి తెలుసు, చనిపోయిన వాళ్ళు బ్రతికించాడని తెలుసు. హల్లెలూయా. ఒక రాజు కొడుకుని బతికించడని తెలుసు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సేవకులు ఆయన ఉన్నాడని తెలుసు. వైట్ హౌస్ లో ఆయన ఫోటో కూడా ఉంటుంది, ఇప్పుడు కూడా ఉంటుంది. ఎవరి గురించి? ఈయన గురించి, ప్రవక్తల గురించి అందరికీ తెలుసు. కానీ ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఏమవుతుంది? ఇది సత్యమని మేము ఒప్పుకోవాలి. ఇది సత్యమని ఒప్పుకుంటే మేము ఏం చేయాలి? మా దగ్గర ఉన్నవన్నీ వెళ్ళిపోతాయి.
ఒక్కసారి కనుక ఈ సంఘంలో మన వాక్యం కనుక చెప్తే డబ్బు మారిపోతారు అందరూ. మొత్తం అమ్మో ఇది మన వల్ల అవ్వదు. మనకు కావాల్సింది ఏంటి? ఆశీర్వాదం. మనకు కావాల్సింది ఏదో దేనికోసం మనం వస్తుంటే ఒక ఆయనేమో పాటలతో ఊపుతున్నాడు హైదరాబాద్ని, ఇంకొక ఆయనేమో మాటలతో ఊపుతున్నాడు, ఆయనేమో పబ్బు క్లబ్బు, ఏందేమో ఇంకొకటి, ఇదేదో మనకు తెలియదు. ఇది హల్లెలూయా. అలా ఊపుతున్నారు హైదరాబాద్ని. ఒక్కసారి కనుక ఈ అగ్ని వెళ్ళి అక్కడ పడింది ఎలా ఉంటుంది తెలుసా? అది ఎవరు నిలబడదు, ఒకడు కూడా ఉండడు. ఎందుకనంటే దీన్ని తట్టుకోగలిగే శక్తి కొందరికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. కొందరు మాత్రమే తట్టుకుని నిలబడగలరు. ఎందుకంటే వారు ఏర్పాటు చేయబడిన వారు. వారు ఎన్ని శోధనలో నుంచైనా బయటికి రాగలరు. వారు ఎలాంటి దాన్ని జయించగలరు. వారు అక్కడ కూడా ఉన్నాడు దావీదు అనేవాడు. అన్ని శోధన నుంచి బయటకు వచ్చాడు ఆయన. గొలియతు లాంటి వాడిని కూడా చంపి కూడా బయటకు వచ్చాడు ఆయన. అయితే ఇప్పుడు తలదాచుకున్నాడు కదా అని చూడకనుక చూడకూడదు. ఎందుకంటే దేవుని కోసం వారు తగ్గించుకొని ఉన్నారు. దేవుని కోసం వారు తరం పడుతున్నారు. దేవుని కోసమే వారు ఊరు తిరగాల్సి వస్తుంది. దేవుని కోసమే వారు ఒక మందిరం కూడా లేని పరిస్థితికి వచ్చారు. దేవుని కోసమే వారు ఆస్తులు లేకుండా వచ్చారు. దేవుని కోసమే వారు తినడానికి తిండి కూడా లేని పరిస్థితికి వచ్చారు. ఎందుకంటే దేవుని పక్షంలో నిలబడ్డారు కనుక. ఈరోజు మేము తరం పడుతున్నాం. ఈరోజు మాకంటే ఆస్తులు లేవు, మాకంటే ఇల్లు లేవు, మేము తల దాచుకుంటే ఒక ప్లేస్ కూడా లేదు. ఎందుకు అని అంటే మేము తాపం పడుతున్నాం. దేని చేతుల నుంచి తాపం పడుతున్నాం తెలుసా? ఆ యొక్క సర్పం చేతుల నుంచి మేము తాపం పడుతున్నాం. నోరు తెరిచిన ఆ సర్పము ఆ కన్యకను ఎలాగైతే మింగడానికి ప్రయత్నిస్తుందో, ఆమె ఎలాగైతే అరణ్యంకు పారిపోతుందో, ఈ రోజున వధువు కూడా అలాగే పారిపోతూ ఉంది. ఆమె తప్పించబడుతూ ఉంది. అయితే ఈ సృష్టి యావత్తు ఆమెకు సహకరిస్తుంది. ఏలియా కూడా సృష్టి సహకరించిందండి. ఏ కాకి కూడా ఎక్కడ కూడా భోజనం పెట్టినట్లు చరిత్రలో ఎక్కడ లేదు. ఒక ఏలియాకు మాత్రం భోజనం పెట్టింది. హల్లెలూయా. ఎందుకంటే తరమబడుతున్న ఏలియా, తరమబడుతున్న ఏలియా వర్తమానం, తరమబడుతున్న వధువు, తరమబడుతున్న కన్యక, తరమబడుతున్న గర్భవతి. ఓ హల్లెలూయా. ఆమె తరమబడుతూ ఉంది. తరమబడుతుంది కదా అని చులకనగా చూడకూడదు. నీకు ఎంతమంది ఉన్నారు నువ్వు నన్ను అనగలవు? నీకు ఏ సంఘం ఉందో నన్ను అనగలుగుతావు నువ్వు? నా దగ్గర 3000 గొర్రెలు ఉన్నాయి, 1000 మేకలు ఉన్నాయి, ఇంకా ఊళ్ళంత గాడిదలు ఉన్నాయి, ఊళ్ళంత ఆస్తులు ఉన్నాయి. నా సంఘం ఎంత తెలుసా నీకు? నువ్వు నా దగ్గరకు వచ్చి అడుగుతావా? నా వాళ్ళ మీద కోపం వచ్చింది, నా వాళ్ళని చంపాలన్నంత కోపం వచ్చింది. నువ్వు యుద్ధానికి బయలుదేరాడేనా? కత్తేసుకుని బయలుదేరాడేనా? హల్లెలూయా. అయితే చూడండి, నా వాళ్ళ దగ్గర కూడా ఒక వధువు ఉందండి. నా వాళ్ళ దగ్గర కూడా ఒక వధువు ఉంది. నా వాళ్ళ సంఘములో కూడా ఒక వధువు ఉంది. ఈ రోజున పెద్ద పెద్ద సంఘాలు పడుతున్న దానిలో కూడా ఒక వధువు ఉంది. అందుకనే దేవుడు వారి మీదకి కత్తిని ఎత్తట్లేదు. ఎందుకో తెలుసా? అందులో కూడా ఒక వధువు ఉందండి. ఏదో ఒక రోజు ఆమెను కూడా తీసుకురావాలని. అందుకని కర్మేలు పర్వతం అవసరమై ఉంది. కర్మేలు పర్వతం మీద ఆ సవాలు అవసరమై ఉంది. కర్మేలు పర్వతం మీద ఆ అగ్ని అవసరమై ఉంది. కర్మేలు పర్వతం మీద ఆ సవాలు కూడా అవసరమై ఉంది. ఈ రోజు కూడా అదే సవాలు మేము ప్రకటిస్తూ ఉన్నాము. ఏది సత్యమో ఏది అసత్యమో ఈ రోజు మేము ప్రకటిస్తూ ఉన్నామంటే ఆ సవాలు మేము విసురుతూ ఉన్నాం. ఏదైతే ఈ సవాళ్ళను స్వీకరిస్తుందో, ఏదైతే ఈ సవాళ్ళని నమ్ముతుందో, తెలుసుకున్న వారందరూ ఇటువైపు వచ్చేస్తారు. హల్లెలూయా. అందుకని అదే పర్వతం మీద నిలబడి ఈయన కూడా సవాలు విసిరాడు. నా బాలు గొంతు తెగాల్సిందే అన్నాడు, తనక ఎగిరి పడాల్సిందే అన్నాడు. హల్లెలూయా. అయితే చూడండి, ఈసారి కత్తి దావీదు చేతికి ఇవ్వడం. కత్తి ఏలియా దగ్గర, ప్రవక్త దగ్గర కత్తి ఉంది, కానీ దావీదుకి కత్తి ఇవ్వలేదండి. తెలుసా మీకు? కత్తి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు, కత్తి రాదు. ఎందుకు కత్తి రాదంటే అది ఆయనకి ఇవ్వబడిన కత్తి. అది ఆయన నరకవలసిన 450 మంది ప్రవక్తలు ఆయన నరికేశాడు ఆల్రెడీ. ఈరోజు మనకు కత్తి అవసరం లేదు. ఈరోజు మనకు కావాల్సింది శక్తి. హల్లెలూయా. 450 మందిని ఒకే ఏటుకలు కొట్టాడు ఆయన. అది కూడా ఎక్కడ తెలుసా? ఇండియా దేశంలో సవాలు విసిరాడు ఆయన. ఇంచుమించుగా 1953, 54 జరిగింది. ఒక గుడ్డి వాడిని స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. మీకు చెప్పాను చాలా సార్లు. తీసుకొచ్చినప్పుడు ఆయన సవాలు విసురుతున్నాడు. ఏమనంటే ఇదిగో ఇండియా దేశంలో కొన్ని కోట్ల దేవతలు ఉన్నాయన్నారు కదా, మీ దేవతలు ఎవరైనా సరే వచ్చి ఇతని కన్నులు కనుక బాగు చేస్తే నీ దేవుడే నిజమైన దేవుడే, నేను ఒప్పుకోను, నా దేవుడిని విడిచిపెడతా అన్నాడు. ఒకవేళ కనుక నా దేవుడు కనుక చేస్తే నా దేవుడే నిజమైన దేవుడు, మీరు ఒప్పుకోవాలి. సవాలు విసిరాడు. కింద చాలా మంది పూజారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు,
అందరూ నిశ్శబ్దంగా చూస్తున్నారు. హల్లెలూయా. అయితే ఎవరు పైకి రాకపోతే ఆయన మాట్లాడుతున్నాడు, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు. నువ్వు నీ పేరు నాకు చెప్పొద్దు, నువ్వు నాకేం చెప్పొద్దు, నేను చెప్పింది నిజమైతే నీ చేతిని పైకి ఎత్తాడు. నీ పేరు సో అని చెప్పాడు. ఆయన చేయి పైకి ఎత్తి అయితే నువ్వు ఇతనికి గుడ్డితనం ఎలా వచ్చిందో మీకు తెలుసా అని ఇటు తిరిగాడు. ప్రజల వైపు తిరిగి మాట్లాడుతున్నాడు. ఆయనకు గుడ్డితనం ఎలా వచ్చిందో తెలుసా? మీరు ఎవరైనా చెప్పగలరా నీ గురించి నాకు తెలుసా అంటే అప్పుడు చెప్తున్నాడు, ఇదిగోండి ఇతనికి నా గురించి ఏమీ తెలియదు, నేను ఒప్పుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఆయన చెప్పడం ప్రారంభించాడు ఏంటంటే, ఇతను కళ్ళు పోవడానికి కారణం సూర్యదేవునికి ప్రతిరోజు నమస్కారం చేసేవాడు. ఇది నిజమా కాదా అంటే చేయి పైకి ఎత్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. ఓ దేవుని శక్తి అక్కడికి దిగి వచ్చింది ఆ టైంలో. అయితే ఆయన ఒప్పుకున్నాడు. అయితే నా దేవుడు, నేను దేవుని ప్రవర్తన నువ్వు నమ్ముతున్నావా అన్నాడు. ఎస్ నేను నమ్ముతున్నాను అన్నాడు. ఈ వాక్యాన్ని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఇదిగో దేవుడు ఈ క్షణమే నీకు స్వస్థత కలిగించబోతున్నాడు. అతని కన్నులను ముట్టగా అప్పుడు ఆయన కన్నులు తెరవడు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తాడు. ఆయన నా కన్నులు కనబడుతున్నాను ఎగురు గంతులు వేశాడు. ఆయన ఈయన నిజమైన దేవుడిని ఒప్పుకున్నాడు. ఆయన అక్కడ ఉన్న పూజారులతో సహా, అక్కడ ఉన్న వారందరితో సహా, అక్కడ ఉన్న వారందరూ కూడా దేవుడిని ఒప్పుకున్నారండి. ఓ ఏమైపోయింది శక్తి మరలా అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక్క పిచ్చి కొట్టాడు. హల్లెలూయా. నరకడానికి ఏం లేదు. తరమబడుతున్న వధువు, తరమబడే వధువు చేతిలో ఖడ్గం ఉంది. తరమబడుతున్న వధువు చేతిలో తప్పించుకునే మార్గాలు కూడా ఉన్నాయి. అందుకని దేవుడు ఆమెకు కత్తినివ్వాల. అక్కడ ఆయన చంపొద్దని చెప్పాడు. ఆపాడు. ఎలా ఆపాడు తెలుసా? ఒకవేళ కనుక ఆయన కత్తిని ఎత్తుంటే అక్కడ ఉన్న వధువు కూడా చనిపోయింది. ఒకవేళ కనుక ఆయన తీర్పు ప్రకటించి ఉంటుంటే అక్కడున్న ఏ వధువైన బయటకు వచ్చేది కాదు. అందుకనే వెయిట్ ఆపాడు దేవుడు. ఎలా ఆపాడు తెలుసా? ఒక శిష్యుడికి ఆలోచన తెప్పించాడు దేవుడు. దావీదు గురించి ఒక గొప్పతనం అతనికి తెలుసు. అయితే ఇప్పుడు ఆయనలో దేవుడు క్రియ జరిగించడం మొదలు పెట్టాడు. అతను మనస్తాపం పొందలేకపోయాడు. ఇప్పుడు కనుక నేను ఈ విషయం చెప్తే నా వాళ్ళు నమ్ముతాడు. తెలుసా మీకు? శిష్యుడు ఇలా చేశాడని తెలిస్తే నువ్వు నా శిష్యుడు అయి ఉండి నువ్వు దావీదుకి సహకరించావు అని అతను చంపేస్తాడు. ఆయన ప్రాణాలకు తెగించి మరీ వచ్చి చెప్పాడండి. ఏమని చెప్పాడు తెలుసా? నా వాళ్ళు ఒక వెర్రోడు, మొరటివాడు, ఇలాగా ఆయన్ని ఎదిరించాడు. అయితే ఆయన కత్తిని మీద పడకుండా ఉండాలంటే, హల్లెలూయా, దేవుని యొక్క అగ్ని నీ మీద పడకుండా ఉండాలంటే, దేవుని యొక్క శాపం నీ మీద పడకుండా ఉండాలంటే, ఎందుకంటే యేసుక్రీస్తు నామము తప్ప మరి ఏ నామమున రక్షణ కలగదు. వాక్యం అదే చెప్తుంది. దావీదు అదే చేస్తున్నాడు. వారికి వ్యతిరేకంగా నువ్వు వెళ్ళవద్దు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే వధువు తప్పించబడుతుంది. ఏ సంఘంలో ఉన్న వధువు తప్పించబడుతుంది. 10 సంఘాలు తిరిగిన వధువు తప్పించబడుతుంది. ఏ చోట ఉన్నా సంఘం పెద్దగా ఉన్నా కూడా తప్పించబడుతుంది. ఎందుకనంటే ఆమె తప్పించడానికి దేవుడు కత్తిని ఆమె మీద వేయట్లా, అగ్నిని ఇంకా కురిపించట్లా, తీర్పుని ఇంకా రప్పించట్లా. ఎందుకనంటే ఆయనకు కావలసిన వారు ఇంకొందరు ఉన్నారు. కొందరు ఉన్నారు అంతే. ఆ కొందరు తప్పించబడ్డారంటే అగ్ని దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఏలియా రెడీగానే ఉన్నాడు అగ్నిని దించడానికి. కానీ దేవుడు దావీదుని మధ్యలో ఉంచాడు. హల్లెలూయా. దావీదు ఎవరో కాదండి, నేటి ఇశ్రాయేల్ దేశం మధ్యలో నిలబడి ఉంది. ఇంకా ఇశ్రాయేల్ దేశం ఇంకా ముందే మధ్యలో. ఎందుకు అనంటే అక్కడ 1,44,000 మంది బయటికి రావాలి. వారి కోసం ఆపుతం ఉంది. ఇది కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది, మీరు అర్థం చేసుకుని చాలు. ఎందుకంటే అటు మొత్తం కలిపి చెప్తున్నాను. గొడుగు అయితే పట్టేసుకుంటుంది. అందుకని జ్ఞానం గొడుగుగా ఉంటే అడగండి, జ్ఞానం కావాలని అడగండి. ఎందుకంటే లీక్లు ఇచ్చినప్పుడు అన్ని సరిగ్గా చెప్పరు. కొన్ని లీక్స్ ఇచ్చినప్పుడు జస్ట్ లీక్లు ఇచ్చి వదిలేస్తారు, కానీ లైన్ గా ఆర్డర్గా అట్టుకొని వలసిన నోట్లో పెట్టినట్టు అస్సలు చెప్పరు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు చదివేది సైన్స్ అండ్ టెక్నాలజీ. జస్ట్ హింట్ ఇస్తే పట్టుకునేలా ఉండాలి. అర్థమైందా? హింట్లతోటే ముందుకెళ్తుంది, ఇది మర్మాలతోటే ముందుకెళ్తుంది. చెప్పబడింది మరలా చెప్పినా కూడా అది మర్మంగా ఉంటది. ఒకవేళ నువ్వు వదిలితే గట్టిగా ఓపెన్ అయిపోతుంది, దాన్ని గట్టిగా పట్టేసుకుంటాను. హల్లెలూయా. మధ్యలో నిలబడ్డాడు ఆయన. అయితే ఇప్పుడు అక్కడ ఇజ్రాయెల్ దేశము ఉంది, ఇజ్రాయెల్ రాజు ఉన్నాడు, పక్కన వధువు ఉంది.
వీళ్ళిద్దరు ప్రయాణం ఒకవైపే ఉంది. హల్లెలూయా. దాని పక్కన ఒకరు ఉన్నారండి. ఎవరు తెలుసా? శిష్యుడు. హల్లెలూయా. ఆ శిష్యుడు ఎవరు తెలుసా? నేటి అంత్యకాల వర్తమాన సేవకులే. ఇప్పుడు వారి వధువుని మేలు కొలుపుచున్నది వారు మాత్రమే. వారు చిన్నవారై ఉండొచ్చు కానీ వధువుకి జ్ఞానం నింపుటలో వారు దిట్టలై ఉన్నారు. అందుకని ఆ వర్తమానాన్ని అంగీకరించేటప్పుడు మీరు అశ్రద్ధ చేయవద్దు, ఆ సేవకుల్ని అశ్రద్ధలుగా మార్చవద్దు. వారి వైపు మీరు వారి మాట వినకుండా ఉండవద్దు. ఎందుకనంటే వారు మేలు కొలుపు వారై ఉన్నారు, జ్ఞానమునిచ్చి వారై ఉన్నారు, దేవుని దగ్గర ఎలా జ్ఞానముగా ఉండాలో నేర్పించేవారై ఉన్నారు. ఎస్తేరుకు కూడా ఇచ్చిన వారు ఉన్నారు. ఎవరు తెలుసా? హేగే ప్రవక్త వంటి వాడు. ఇక్కడ ఉన్న శిష్యుడు కూడా ఒక ప్రవక్త వంటి వాడు. ఇతని మీద కూడా దేవుని ఆత్మ ఉంది కనుకనే ఆమె మేల్కొల్పాడు. ఇప్పుడు వచ్చి ఆమె లేపుతున్నాడు, ఆమెకి జ్ఞానం చెప్తున్నాడు. ఇప్పుడైనా నువ్వు మేల్కో, ఇప్పుడైనా తెలుసుకో. ఆయన రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆయన కత్తి తీసుకుని రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన గుర్రం మీద రాబోతున్నాడు, తన సైన్యంతో రాబోతున్నాడు. కాబట్టి మేల్కో, ఆయన కత్తి నీ మీద పడకుండా తప్పించుకో. ఆమెకి జ్ఞానం చెప్పాడండి. అయితే ఆమె లేసింది. ఆమెకు ఉన్నవన్నీ కూడా తీసుకొని ఆయన శాంతిపరచడానికి ముందుకు వెళ్ళిందండి. ఇప్పటికి దేవుడు తన కత్తిని ఎత్తకుండా ఉన్నాడు అంటే కేవలం అభిగయాల కోసం మాత్రమే. ఈ రోజున అభిగయాలు ఎవరు కాదు, మీరు నేనే. ఈ రోజున మనమే సాతాను అనే బంధకాల్లో ఉన్నాం. ఇంకా వాటి రాజ్యంలోనే మనం ఉన్నాం. మనం తీసుకొని వెళ్ళడానికి ఆయన కూడా మనకి ఎదురు వస్తున్నాడు. ఇప్పుడు మనము కూడా ఆయనకి ఎదురు వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి తెలుసా? గాడిదకి గంత కట్టి గాడిద మీద ఎక్కి మనం వెళ్ళాలి. గాడిద ఏదో కాదు సేవకులే, ఆ గాడిద ఏదో కాదు వర్తమానమే, ఆ గాడిద ఏదో కాదు మనం తీసుకొని వెళ్ళే పరిశుద్ధాత్మయే. ఇప్పుడు మనం అది ఎక్కి ఆయనకి ఎదురుగా మనం వెళ్ళాలి. మనకు కలిగింది అంతా కూడా ఆయన తీసుకొని వెళ్ళాలి. ఆయనకి మనమే, ఆయన మీద ఉన్న మనకి ఆ ప్రేమను చూపించడానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆమె ఎదురు వెళ్తుందండి. మనం ఏంటి వెళ్ళాలి? ఇప్పుడు ఆయనకి ఎదురుగా వెళ్ళాలి. అంతేగాని మనం దాక్కోవాల్సిన పని లేదు, కొండలకు పారిపోవాల్సిన పని లేదు. కొండలకు పారిపోయేది మనం కాదు. యాకోబు కూడా ఏశావుకి ఎదురు వెళ్ళాడు. ఆయన చంపుతాడని తెలిసినప్పుడు ఎదురు వెళ్ళాడు. అయితే శక్తిని పొందుకొని వెళ్ళాడు. హల్లెలూయా. ఏమి కూడా ఆ జ్ఞానాన్ని నింపుకొని వెళ్ళింది ఏమే, ఏమి కూడా ఆ దివిటీని పట్టుకుని వెళ్ళింది ఏమే, ఏమి కూడా నూనె నింపుకొని వెళ్ళింది ఏమే, ఏమి కావాల్సినవి పట్టుకుని వెళ్ళింది ఏమే. ఆయన శాంతిపరచడానికి ఎప్పుడైతే ఆయన చాలా శాంతింపబడ్డాడండి, చూసి ఆమె మీద ప్రేమ కలిగింది. అది ఎంత జ్ఞానము కలిగింది, ఎంత చక్కగా తన కుటుంబాన్ని కాపాడుకుంటుంది, తన వారిని కాపాడుకోవాలని ఎంత తాపత్రయపడుతుంది. నిజంగా ఆమెను ఆశీర్వదించి మరలా పంపించాడు వెనక్కి. ఇంచుమించుగా 1963లో ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి తన దానిగా ఆయన చేసుకున్నాడు. అయితే ఇప్పుడు ప్రత్యక్షపరచబడవలసి ఉన్నది అంతే. ఆయన ఆల్రెడీ వాగ్దానం చేసి వెళ్ళిపోయాడు. ఆయన మనసులో అనుకున్నాడు ఏమనంటే, ఒకవేళ గనుక ఈమె నా భార్య అయితే, ఒకవేళ గనుక ఈమె ఒంటరిదైతే ఈమెను కనుక ఖచ్చితంగా నేను వివాహం చేసుకుంటాను. హల్లెలూయా. ఆయన మనసులో కోరిక పుట్టింది. ప్రభు కూడా 1963లో ఆయన వచ్చాడు, వివాహాన్ని ప్రకటించాడు. అయితే ఇప్పుడు కళ్ళ ముందుకు రావడమే ఆలస్యం అంతే, రావాల్సి ఉందంతే. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? ఇజ్రాయెల్లో వివాహం అంటే ఎలాగనుకుంటున్నారు? తాళి కట్టడం కాదండి. అది ఎంగేజ్మెంట్ వివాహం ఒకటి. రెండోది ఏంటంటే విందు చేస్తారు. విందు చేసి ఆ విందులోనే అందరు పాల్గొని వాళ్ళని ఆశీర్వదించి లోపల పంపిస్తారు అంతే. అది ఆచారం. సో అందుకనే ప్రభు అంటున్నాడు, ఆ విందులోనికి మనకు ఆహ్వానం పలికింది అందుకే, ఆ విందు ఇచ్చేది అందుకే. ఎందుకంటే ఆ రోజునే వారు ప్రత్యేకించబడతారు. హల్లెలూయా. అప్పుడు వారు ఒకటిగా ఉంటారు. వివాహం అయిపోయింది కరెక్టే, ఎంగేజ్మెంట్ అనేది వివాహం అయిపోయింది కరెక్టే, లేకపోతే వివాహం అయిపోయింది కరెక్టే, కానీ ఇప్పుడు వారు ప్రత్యేకించబడవలసిన టైంలోకి రావాలి. అర్థమైందా? అర్థం కాకపోయినా గుర్తుపెట్టి ఉంచుకోండి చాలు. ఎప్పుడన్నా ఎవరైనా చెప్పినప్పుడు అది గుర్తు వస్తాయి. అది చూడండి, ఆమె వచ్చింది, ఆమె ఆయన ఆశీర్వదించి పంపించేసాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత నావలుగా విషయం చెప్పిందో ఎప్పుడు నాకు తెలియదు, కానీ చెప్పలేదు నాకు తెలిసి. అయితే దేవుడు నాబాలను మొత్తాడండి.
తీర్పు మనం తీర్చిన అవసరం. దావీదు కూడా తీర్పుని తీర్చలా, దావీదు కూడా ఖడ్గాన్ని ఎత్తలా. మీరు వాక్యాన్ని చెప్పి వదిలేయడమే. తీర్పు తీర్చేవాడు ఆయనే. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అగ్ని వంటి వారు, మీరు నిప్పు వంటి వారు. మీరు వెళ్ళి ఒకరు ఒళ్ళో పడ్డా వాళ్ళకే కాలిపోతుంది, వాళ్ళు వచ్చి మిమ్మల్ని పట్టుకున్నా వాళ్ళే కాలిపోతారు. ఎందుకంటే మీరు అగ్ని వంటి వారు. దేవుడు మిమ్మల్ని అగ్ని వల్లే మార్చాడు. సో అందుకని మీరు ఎప్పుడు అలాగన్నారు ఇలాగన్నారు వద్దు. ఎందుకంటే లోకం అంతా మీకు శత్రువు. గుర్తుపెట్టుకోండి. అని ఎందుకు ఇలా అన్నాడు, బాధపడద్దు. అలాగన్నారు ఇలాగన్నారు, అది చేశారు ఇది చేశారు. అస్సలు కన్నీరు కాల్చాల్సిన పని లేదు. ఎందుకంటే యుద్ధం యెహోవాది, ఆయనకు అప్పచెప్పండి. ఎందుకంటే మీరు అగ్ని వంటి వారు. మర్చిపోవాలి. అయితే చూడండి, నా వాళ్ళని మొత్తిన తర్వాత చనిపోయిన సమాచారం వెళ్ళింది. ఇప్పుడు రావాల్సిన వాడు కూడా ఒకడు ఉన్నాడు, వాడు చావవలసిన గడియ కూడా ఒకటి ఉంది, వాడు పోవాల్సిన సమయం కూడా వస్తుంది. హల్లెలూయా. వాడు పోయిన తర్వాత, వాడిని శిక్షించిన తర్వాత ఇక విందు మాత్రం మిగిలి ఉంది, వాడు ఏకమవడం మాత్రం మిగిలి ఉంది. వీళ్ళిద్దరు కలిసి అలా తీర్పు తీరుస్తారు అంతే మిగతా వారందరికీ. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఎప్పుడైతే ఇలా కలిశారో, ఇలా వివాహం జరిగిందో, ఇంకా మిగిలి ఉన్న కార్యక్రమం ఒకే ఒకటి ఏంటో తెలుసా? ఏలియా వచ్చి అగ్ని కురిపించాడు. హల్లెలూయా. అగ్ని కురిపించేటప్పుడు ముందు 10 పట్టణాలను గుర్తుపెట్టుకోమన్నాను కదా, గుర్తుందా? 10 పట్టణాలు ఉన్నాయి చూసారా? అందుకనే ప్రకటన గ్రంథంలో 10 రాజ్యాలు ఉంటాయి. ఈ 10 రాజ్యాలలో కర్మేలు అనేది ఒకటే. హల్లెలూయా. ఈ 10 రాజ్యాలు 10 మంది రాజులు, వీళ్ళందరూకి ఒకడు హెడ్ అవుతాడు. దీని రాజ్యాన్ని మీరు బలాన్ని తీసుకెళ్ళి ఒక దాంట్లో పెడతారు. అప్పుడు దేవుని యొక్క అగ్ని వచ్చి వారిని కాల్చి వేస్తుంది. ఆ టైంలో నిలబడేవాడు ఏలియా. హల్లెలూయా. అప్పుడు అగ్నిని తెచ్చుతాడు ఆయన. అప్పుడు అగ్ని పైనుంచి దిగి వచ్చి ఏం చేస్తుంది తెలుసా? అక్కడున్న మొత్తం అన్నిటిని కాల్చి వేస్తుంది. ఈ భూమిని కూడా తగలు పెడుతుంది. మరలా ఈ భూమిని మరలా ఆయన నూతన సృష్టిగా మార్చబోతున్నాడు. కాల్చబడిన ఆ బూడిద మీద మనం రాబోతున్నాం. ఎవరు దించిన అగ్ని తెలుసది? ఏలియా దించిన అగ్ని. ఈ రోజున ఏలియా వర్తమానాన్ని పట్టుకుని ఉన్న మనమే అగ్నిని మనం దించుతున్నాం. ప్రతి ఒక్కరి మీదకి ఆ తీర్పును మనం తీసుకొస్తున్నాం. అగ్ని అంటే వచ్చి డైరెక్ట్ వచ్చి మీద పడుతుందని కాదండి, అది తీర్పు అయి ఉంది. నీటితో శుద్ధీకరించేశాడు ఆయన, రక్తంతో శుద్ధీకరించాడు ఆయన. ఇక మిగిలింది అగ్ని మాత్రమే. ఇప్పుడు అగ్ని తెచ్చిపోతున్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి కర్మేలు పర్వతం అంటే తీర్పు, కర్మేలు పర్వతం అంటే వివాహము, కర్మేలు పర్వతం అంటే ఒక చెప్పాలంటే ఒక 10 పట్టణాలు. హల్లెలూయా. కొన్ని రాజ్యాలు. కూలడం అక్కడే ఉంటది, రక్షించబడడం అక్కడే ఉంటది. ప్రతి ఒక్కరు కూడా కర్మేలు పర్వతాన్ని దాటి వెళ్ళవలసిందే. ఎందుకంటే దేవుడు ఎవరో, సత్యము ఏదో, ఏది నిజమైన బాప్తిస్మమో తెలుసుకొని ఖచ్చితంగా దాటాలండి. హల్లెలూయా. ఆ 12 రాళ్ళు, బలిపీఠము, ఆ రక్తము, ఆ నీరు, అగ్నిని దాటుకొని వెళ్ళవలసిందే. ఆయనే నిజమైన దేవుడని, ఆయన ఒక్కడే దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని అక్కడ తెలుసుకోవాల్సిందే. హల్లెలూయా. అందుకని కర్మేలు పర్వతం గురించి ఒకే ఒక్క మాట చదువుతాం. పరమగీతంలో 7:5. ఎవరి గురించి చెప్తున్నాడు తెలుసా? వధువు గురించి చెప్తున్నాడండి. ఈ రోజున కావాల్సిన మనకు కూడా ఏంటి? శిరస్సు. ఏ శిరస్సు? శిరస్సు ఎవరై ఉన్నారు? క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు. ఈ రోజున మన మీదకి రావాల్సింది ఏంటి? ఇంకా ఆఖరిగా మిగిలింది క్యాపిటల్ స్టోన్, పిరమిడ్ పైన తలరాయి. హల్లెలూయా. ఆ తలరాయి క్రీస్తు అయి ఉన్నాడు. అది కూడా ఎక్కడ మీద, దేని మీదకి వస్తుంది తెలుసా? కర్మేలు పర్వతము. కర్మేలు పర్వతాన్ని దాటుకొని మనం వెళ్ళవలసిందే. అక్కడే మనం అప్రత్యక్షతను పొందుకోగలం. ఈ ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత మనం రూపాంతరం చెందవాలి. లేకపోతే వచ్చే వారం రూపాంతర కొండ, మన శరీరాన్ని ఎలా రూపాంతరపరచుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? పడిపోయిన దాన్ని తిరిగి కట్టాడు ఆయన. సియోను పర్వతం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఆయన 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత మరలా ఈ పడిపోయినాయని మరలా ఏలియా వచ్చే చెప్తాడు. అందుకు మరలా ఏలియా అని అంటాడు, నువ్వు మరలా అదే మార్గం గుండా వెళ్ళు, ఏ మార్గం గుండా? పౌలు వచ్చిన మార్గం గుండా వెళ్ళు, 2 రాజులను అభిషేకించని చెప్తాడు. అవునా? సియోను పర్వతం అంటే ధర్మశాస్త్రం, మనం లా అండ్ ఆర్డర్ అని చెప్పాను నేను. అదే రాజ్యాంగం, స్థితిగతులు ఏంటో తెలుసుకునే రాజ్యాంగం. ఆయన గురించి తెలుసుకోవడం, అసలు ఏంటి వాక్యం ఏంటి, వర్తమానం ఏంటి తెలుసుకోవడమే
దాని గురించి మనం చెప్పుకున్నాం. హల్లెలూయా. పడిపోయిన దాన్ని మరలా ఆయన దేవుని ద్వారా తెచ్చుకున్నాడు. ఆయన మోషేకి ఇవ్వబడిన ధర్మశాస్త్రాన్ని మరలా తిరిగి తెచ్చుకున్నాడు ఆయన. హల్లెలూయా. సో దాని గురించి మనం మాట్లాడాం. దాని తర్వాత మోరియా పర్వతం. మోరియా పర్వతం అంటే దేవుని యొక్క త్యాగముని మనం జ్ఞాపకం చేసుకోవడం, అంటే దాని గురించి తెలుసుకోవడం, ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకొని మనం పశ్చాత్తాపడడం. ఇప్పుడు మూడవది వచ్చేసరికి రక్షణ పొందడం. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత, వర్తమానంలో ఎదిగిన తర్వాత మనము మన దేహాన్ని రూపాంతరపరచుకోవడం. నెక్స్ట్ వచ్చేది రూపాంతరపడి. అందుకని మనం మన శరీరాన్ని రూపాంతరపరచుకోవాలి. దాని తర్వాత ఇంకొకటి ఉందండి, రూపాంతర కొండ తర్వాత ఒలీవల కొండ. అది ఏంటంటే దేవుని రాజ్యం స్థాపించబడ్డం, 1000 ఏళ్ల పరిపాలన. హల్లెలూయా. మొత్తం 7 కొండలు. దాని గురించి క్లియర్గా చెప్తానండి ఇప్పుడు వచ్చినప్పుడు. ఓకే, ప్రార్థన చేద్దాం.